హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ బన్ దోశ ఏ విధంగా తయారు చేయాలో మీరు చూపించబోతున్నాను. ఇడ్లీ పిండి దోశ పిండితో పని లేకుండా ఈ వెజిటబుల్ బన్ దోశని అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వెజిటబుల్ బన్ దోశని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ వెజిటబుల్ బన్ దోశని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉప్మా రవ్వని మరీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోని అవసరం లేదండి, కొంచెం రవ్వగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ పౌడర్లో ఒక మీడియం సైజు బంగాళాదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నీ కూడా ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కనుక ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేనైతే పిండిని పట్టిన మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిలో వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఈ పిండిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఒక మీడియం సైజు క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్టు, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్ బన్ దోశ పిండి మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్ బన్ దోశని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్ బన్ దోశ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్ బన్ దోశని రెండో వైపు కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్ బన్ దోశ రెండో వైపు కూడా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెజిటబుల్ బన్ దోశని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా బన్ దోశలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బన్ దోశను కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బన్ దోశ కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా కుక్ అయిందండి. ఇప్పుడు ఈ బన్ దోశను కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అంతేనండి, వెజిటబుల్ బన్ దోశ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ వెజిటబుల్ బన్ దోశ తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజిటబుల్ బన్ దోశని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.